పోతే వీళ్ళకి వచ్చే సమస్యల్లో ఇంకొక సమస్య ఏంటంటే అంగస్తంభంతో పాటు ప్రిమేచ్యూర్ ఎజాక్యులేషన్ అంటే శీఘ్రస్ఖలనం. ఈ శీఘ్రస్ఖలనం అనేది చాలామందికి మగపటకు పుట్టిన ప్రతి ఒక్కరికి ఇది అనుభవం ఉంటుంది. ఎందుకంటే ఆవేశం ఎక్కువైనా లేదు ఆత్రం ఎక్కువైనా కానీ త్వరగా కారిపోతుంది. అలాగే దానికి రీజన్ కూడా ఉంది. శీఘ్రస్ఖలనానికి రీజన్ ఒకటి టెన్షన్ పడటము, రెండోది తిన్న ఆహారం ఒంటికి పెట్టి స్పెర్మ్ చిక్కగా రాకపోవటం. స్పెర్మ్ పల్చగా వచ్చి కరిగిపోయిన నెయ్యిలాగా, కరిగించిన నెయ్యిలాగా, నీళ్ళలాగా కారిపోతుందంటే తొందరగా పడిపోతుంది. వాళ్ళకి అంగస్తంభన చేసేలోపే పడిపోయే వాళ్ళు ఉన్నారు, చేసినాక 2 స్ట్రోకులకే పడిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా తొందరగా అయిపోయి పార్ట్నర్ అసంతృప్తికి గురవుతున్నారు. చాలామంది ఇట్లాంటి కారణాల వల్ల విడాకులు కూడా పోతున్నారు. మనకు అన్నీ తెలుస్తూనే ఉన్నాయి. సో ఈ సమస్యను పరిష్కరించుకోవడం మగవాళ్ళ చేతిలోనే ఉంది. మీరేం చేయాలి అంటే జంక్ ఫుడ్స్ మానేసి మంచి ఎక్సర్సైజు, ఆహారం మంచిది తీసుకుంటూ ఈ శీఘ్రస్ఖలనం సమస్య తగ్గడానికి, అలాగే స్పెర్మ్ బాగా చిక్కగా రావాలి అంటే, ఆ చిక్కదనం పెరిగిందంటే ఆటోమేటిక్గా ఎరెక్షన్ కూడా బాగుంటుంది. శీఘ్రస్ఖలనం అవ్వకుండా ఉండాలంటే మీ బలం పెంచుకోవాలి. శరీరంలో నరాల వ్యవస్థలో బాగా స్ట్రెంగ్త్ వచ్చిందనుకోండి, శీఘ్రస్ఖలనం అనే సమస్య తగ్గిపోతుంది. అలాగే దీంతోపాటు శీఘ్రస్ఖలనంతో పాటు స్వప్నస్ఖలనం అని ఉంటుంది. స్వప్నస్ఖలనం అంటే నిద్రపోతూ ఉంటారు, వీళ్ళకి ఏదో కళ్ళు వస్తాయి, లేదో ఫీలింగ్ కలిగి, లేదు అటు ఇటు దొర్లుతూ బోర్లా పడుకుంటే ప్రెషర్ ఎక్కువ అవడం వల్ల కానీ స్పెర్మ్ బయటకు వచ్చేస్తుంది. ఇది స్వప్నస్ఖలనం అంటారు. నిద్రలో పోతుంది కాబట్టి స్వప్నస్ఖలనం అంటారు. దీనికి కూడా కారణం 95% వీక్నెస్. మన శరీరంలో వీక్నెస్ ఉండటం వల్ల నర్వస్ సిస్టమ్ అనేది స్ట్రాంగ్ ఉండదు. అలాగే స్పెర్మ్ అనేది చిక్కగా ఉండదు. చిక్కగా ఉంటే ఇట్లా లీక్ అయిపోవడం అనేది జరగదు. కాబట్టి స్వప్నస్ఖలనం సమస్య ఉన్నవాళ్ళు కూడా మంచి మూలికలు ఉన్నాయి ఆయుర్వేదంలో, అవి వాడుకుంటే మీకు పనికొస్తుంది. ఇప్పుడు మీకున్న ఈ అంగస్తంభన, స్వప్నస్ఖలనం, శీఘ్రస్ఖలనం ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు వాడాల్సిన మూలికలు చెప్తాను, నోట్ చేసుకోండి. అవేంటంటే మనకి ఆయుర్వేదంలో ఎప్పుడు రెగ్యులర్గా మీరు బయట కూడా వినేది ఏంటంటే అశ్వగంధ. ఈ అశ్వగంధ అనేది మనిషికి గుర్రానికి ఎంత శక్తి ఉంటుందో అలాంటి శక్తిని ఇస్తుందని ఒక అర్థం. అది అశ్వగంధ అనేది ఇమ్యూనిటీ కూడా బాగా పనిచేస్తుంది. ఎవరైతే అశ్వగంధ రెగ్యులర్గా వాడతారో వాళ్ళకి శీఘ్రస్ఖలనం సమస్య, అలాగే నర్వస్ సిస్టంలో ఉన్న బ్రేక్ డౌన్స్, నరాల బలహీనత అన్నీ కూడా తగ్గిపోతాయి. అలాగే ఎముకలకి కూడా ఇది కాల్షియం బాగా పట్టిస్తుంది కాబట్టి ఎముకలు కూడా దృఢంగా స్ట్రాంగ్గా ఉంటాయి. కాబట్టి అశ్వగంధ అనే మూలిక అనేది మొదటి స్థానంలో ఉంటుంది. దీనితో పాటు శతావరి, మన చిన్నప్పుడు తినేవాళ్ళం పిల్లి పిసర్లతో గారెలు అని అవన్నీ తినేవాళ్ళం, చిట్టి గారెలు. ఈ పిల్లి పిసర్లు ఇప్పుడు బాగా బర్రెలకి పెడుతున్నారు, పశువులకి పెడుతున్నారు, పాలు బాగా రావాలి, మంచి బలంగా ఉండాలి అని చెప్పి. కాబట్టి ఈ శతావరి అనేది ఒక మూలిక. అలాగే శతావరి వేళ్ళు ఉంటాయి, ఎక్కువగా తెల్ల శతావరి వాడుతుంటారు. శతావరి వేళ్ళు చూర్ణం ఉంటుంది. అలాగే అతి మధురం, సఫేద్ ముస్లి, వీటితో పాటుగా మీరు ఇంకా ముఖ్యంగా వాడుకోవాల్సింది ఏంటంటే భస్మం ఒకటి ఉంటుంది, శిలాజిత్ భస్మం. ఇది భస్మ రూపంలో దొరుకుతుంది, లిక్విడ్ రూపంలో కూడా దొరుకుతుంది, నల్లగా ఉంటుంది. ఈ శిలాజిత్ కూడా మంచి శిలాజిత్ తీసుకోండి. పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద అమ్మేవి అవి తీసుకోవద్దు. అవి శిలాజిత్ కాదు, ముసాంబరం అంటారు దాన్ని. అలోవెరా జ్యూస్లో సున్నం కలిపి ఉడకబెట్టి దాన్ని శిలాజిత్ అని అమ్ముతున్నారు. కల్తీ చూసుకోండి, మంచి శిలాజిత్ తీసుకోండి. ఈ మూలికలన్నీ సమానంగా తీసుకొని అవన్నీ ఎంత ఉన్నాయో దాంట్లో 10% శిలాజిత్ అనేదాన్ని కలుపుకొని బాగా గ్రైండ్ చేసుకొని ఉదయము సాయంత్రం ఒక హాఫ్ స్పూన్ మాత్రమే ఉదయం తిన్నాక రాత్రి తిన్నాక వేసుకొని నీళ్ళతో గోరువెచ్చటి పాలు తాగండి. మీకున్న ఈ శీఘ్రస్ఖలనము, స్వప్నస్ఖలనము, అంగస్తంభన సమస్యలు, అలాగే టైమింగ్ ప్రాబ్లం, చాలామంది ఎక్కువసేపు చేయలేరు. టైమింగ్ కూడా చాలా పెద్ద సమస్య. ఎందుకంటే వాళ్ళకి త్వరగా కారిపోవడం ఒక సమస్య, అంటే శీఘ్రస్ఖలనం. రెండోది వీళ్ళకి యాంగ్జైటీ అయిపోయి డ్రాప్ అయిపోయిన తర్వాత, ఒకసారి లీకేజ్ అయిపోయిన తర్వాత రెండోసారి రెడీ అవ్వలేరు వీళ్ళకి ఉన్న కారణం ఏంటంటే వీక్నెస్. సెకండ్ టైం రౌండ్ మళ్ళీ రెండో రౌండ్కి రెడీ అవ్వాలంటే వీళ్ళ వల్ల కావట్లేదు. ఇప్పుడున్న సమస్యల్లా ఇదే ప్రాబ్లం. అందుకని నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకొని నేను చెప్పిన మూలికలు వాడుకోండి. అలాగే డైట్ కూడా మంచిగా తీసుకోండి. టెన్షన్ లేకుండా ప్రశాంతంగా 10 గంటలకల్లా పడుకోండి.
2 దాకా 1 గంట దాకా ఫోన్లు, యూట్యూబ్లు, ఫేస్బుక్లు చూసుకుంటా కూర్చుంటే నిద్ర లేకపోవడం అనేది కూడా చాలా పెద్ద సమస్య. నిద్ర లేని వాళ్ళకి అంగస్తంభన సమస్యలు వస్తాయి. కాబట్టి నిద్ర మానుకోండి, నిద్ర కూడా బాగా ఉండేటట్టుగా చూసుకోండి.